ఇన్ని డిగ్రీలు చదివావు కదా, ఏం ఉపయోగం? గవర్నమెంట్ కి డబ్బులు కట్టాల్సిన డేట్ కూడా గుర్తులేకపోతే ఈ చదువులన్నీ ఎందుకు? ఇలా పీకినప్పుడల్లా ఊడొస్తే ఊడినప్పుడల్లా నాకు మూడుతుంది. ఎవరు పీకినా రాకుండా బలంగా కొట్టాలి. హలో బాస్. ఏడు వద్దునే, నాకు అసిస్టెంట్ కావాలనుకోగానే కనిపించు. ఒకసారి ఇది పట్టుకో, నేను మేక కొడతాను. అంత చిన్నగా కొడితే మేకెందుకు దిగుతుంది బాస్? నేను పట్టుకుంటాను, లాగి పెట్టుకోటు. సరే పడితే నా చేతిని పచ్చడి చేసుకోవడానికి వచ్చినట్టున్నాను. చిచ్చి. సారీ సారీ. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నా చెల్లెల్ని కాలేజీలో చేర్చాలి. ఏ కోర్స్ చేస్తే మంచిదో నీ నేమ్ ప్లేట్ చూసి తెలుసుకుందామని. నువ్వు తెలివైన వాడివి, నాలాంటి జీనియస్ దగ్గరకు వచ్చి మంచి పని చేసావు. నేను చేసిన డిగ్రీ చూసావా? అవి చూడ్డానికే వచ్చాను. చూస్తే వస్తుంది. ఇవి కాకుండా వేరే ఏ కోర్స్ అయినా చేయొచ్చని జ్ఞానం వస్తుంది. ఇవెందుకు చేయకూడదు? ఇవన్నీ పనికొస్తే నువ్వు పార్కులో ఎందుకు పడుకుంటావు? గుడి ముందు ఎందుకు పడుకుంటావు? ఇంట్లో వాళ్ళ డబ్బులు లక్షలు లక్షలు ఎందుకు తింటావు? నీ చదవని డిగ్రీల గురించి చెప్పు. నీకే పనికిరాని డిగ్రీలు మాకెందుకు చెప్పు. ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. లోపలికి పద. ఇగో. థ్యాంక్ యూ. ఏంటి పార్కు? ఏంటి ఇలా వచ్చావు? పార్క్ లో పడుకోవడానికి తోడెవరు లేరా? మా చెల్లెల్ని కాలేజీలో చేర్చాలనుకున్నాను. మనోజ్ చదవని డిగ్రీలు అయితే బాగుంటుందని తెలుసుకోవడానికి వచ్చాను. చదివినవా చదవనివా? చదివిని ఏం పనికొచ్చాయి? ఇంటి ముందు తగిలించుకోవడానికి తప్ప. హలో, నేను కష్టపడి చదివితేనే ఇన్ని డిగ్రీలు వచ్చాయి. మీ నాన్నగారు కష్టపడి చదివించారు కాబట్టి చదివావు. ఇందులో మా నాన్న గొప్పతనం ఏముంది? ఇదంతా నా టాలెంట్. ఏంటా ఏం వాగుతున్నావు? ఏ, నేను అన్న దాంట్లో తప్పే ఉంది? అప్పట్లో ఏదో డ్రైవింగ్ వచ్చు కాబట్టి నాన్న కనీసం డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. ఆయనకి చదివేవచ్చు, నేను కాబట్టి డిగ్రీల మీద డిగ్రీలు చదివాను. ఏంట్రా, ఆయన చదివించకుండానే నీకు ఈ బోర్డు మీద డిగ్రీలు వచ్చాయా? ఇన్ని డిగ్రీలు ఉండి కూడా నువ్వు అసలు ఒక్క ఉద్యోగం అయినా చేసావా? ఇవాళ ఏదో పెద్ద షాప్ ఓనర్ అయ్యానని మాట్లాడుతున్నావు. అసలు షాప్ పెట్టడానికి డబ్బులు ఎక్కడ? నాన్న కష్టార్జితం కాదా? పైగా నాన్ననే తక్కువ చేసి మాట్లాడతావా? తప్పే ఉందిరా, ఇదంతా నా గొప్పతనమే. ఆయనలాగా చదువుకోకుండా ఉంటే నేను కూడా నీలాగే డ్రైవర్ జాబే చేయాల్సి వచ్చేది అంటున్నాను. మళ్ళీ ఆ కోత కూసావంటే నాలుగు తీరాస్తాను నిన్ను. సీన్ మారిపోయింది. అంత మంచిది కాదు. అమ్మో, వెళ్ళిపోండి. ఏంటిది? కొట్టి చంపేస్తావా? అసలు ఏం చేశాడని రా వాణ్ణి ఇంతలా కొట్టి చంపేస్తావా? వంట సన్యాసి. అసలు ఏమైందిరా? ముందు వీడు నాకు అప్పచెప్పండి. అబ్బా ఆగండి. ఎందుకు కొడుతున్నావు? అతను ఎంత మాట అన్నాడో తెలుసా మావయ్య? ఏమన్నాడు? ఏమన్నాడే? నాన్న, నీకు అసలు చదివే రాదంట. వీడు కాబట్టి డిగ్రీల మీద డిగ్రీలు చేశాడంట. నిజమే కదా, ఇందులో నాన్న గొప్పతనం ఏముంది? మళ్ళీ అంటావా? మళ్ళీ నిన్ను. వద్దుందారా నీకు? నాన్న చదివించకపోతే నీకు ఆ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని డిగ్రీలు చదివితే ఏం లాభం? ఆ డిగ్రీలు తనకేం పనికొచ్చాయి? వాడేదో తెలియదన్నాడు. నోరు మూస్తావా?
నువ్వు ఇంకా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? నేనేం తప్పు మాట అనలేదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నేను చదువుకున్నంత ఎవ్వరూ చదువుకోలేదు తెలుసా. చదువుకొని ఏం వెలగబెట్టావన్నది పక్కన పెడితే చదివించింది నాన్న, అది గుర్తుపెట్టుకో. మరి నువ్వెందుకు చదువుకోలేదురా? రవిగాడు ఎందుకు చదువుకోలేదురా? ఏయ్, మా సంగతి పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. నాన్న లేకుండా, నాన్న చదివించకుండా నువ్వే చదువుకుని ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నావా? ఇదంతా నా తెలివి అంటున్నాను. నాన్నదే ఉంది. ఎగ్జామ్ రాశాడా, మెరిట్ తెచ్చుకున్నాడా? రేయ్, ఇప్పుడు చెప్తున్నా విను. నాన్న రాత్రి పగలు బస్సు నడిపి సంపాదించి నిన్ను చదివించాడు. అలాంటి నాన్న గురించి తప్పుగా మాట్లాడావు కాబట్టి నాన్ననంటే నీ కళ్ళు పోతాయి. నువ్వు అనగానే పోతాయా? ఏదో పెద్ద మునీశ్వరుడిలా శాపం పెడుతున్నాడు. అప్పుడు చూద్దాంలే. చూడ్డానికి ఏం ఉండవని అంటున్నాను. ఖచ్చితంగా మనోజ్ గాడి కళ్ళు పోతాయి. నువ్వు రా మనోజ్. వాడు మనిషి, అన్ని తల్లి బుద్ధులే. ఒక్కనాడైనా తండ్రి కష్టార్జితంతో ఇంతటి వాడేయాడని చెప్పిందా ఈ మహాతల్లి? రేయ్, ఏం చెప్పాలి నేను? నువ్వు మాట్లాడుకో, మంటగా ఉంది. ఏం చెప్పాలంటావేంటి? ఏరు దాటి తెప్ప తగలేసే రకాలు మీరు. మా నాన్న రాత్రి పగలు డ్యూటీ చేసి సంపాదించుకొస్తే లక్షలకి లక్షలు వాడి బొంద మీద వేసి కొట్టి మళ్ళీ పైనుంచి మొత్తం అంతా వాడి గొప్ప అన్నట్టు మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? ఏ పొట్టి నుంచి నీ బాబు సొమ్ము ఏమైనా తెచ్చి చదివించావా? నా బాబు సొమ్ముతో చదువుకుని ఆ ఎదవ కోతలకు వస్తాడా? సర్వం నాశనం అయిపోతాడు. కళ్ళు పోయి. బాలు, ఇప్పటికే 2 సార్లు అన్నా, ఇది 3వసారి. పైన తథాస్తు దేవతలు ఉంటారు. పోనీలే, వాడి పాపాన వాడే పోతాడు. నేను అది అంటున్నాను. ఆ పాపం ఊరికే పోదు. వాణ్ణి ఏంట్రా? బండోడో మొండోడో కన్న తండ్రిని వెనకేసుకొచ్చాడు. మీ పెద్ద కొడుకులాగా మావయ్య సొమ్ము మింగి మావయ్యనే తక్కువ చేసి మాట్లాడలేదు. ఏంటే నువ్వు దగ్గరుండి వాడిని కొట్టమని రెచ్చగొట్టావా? నేను రెచ్చగొట్టేదేంటి? మీ పెద్ద కొడుకు నోరంత కంపు నోరు నేనెక్కడా చూడలేదు తల్లి. ఆ నోటితో మావయ్యనంటే నిజంగానే మంచిది కాదు. నోర్మోయ్, అగ్గి మీద కుక్కిలం వేస్తావు. అది అసలే కోతి, అసలే పై సుర తాగింది అన్నట్టు చింతలేస్తుంటే ఎక్కువ చేస్తావేంటి? ఇంకా చాలు, ఆపండి. బాలు, మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం కదా. సుందరి పెళ్లికి ఏ బీరువానో గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాం కదా. పద వెళ్దాం. ఏ షాప్కి వెళ్దాం నాన్న? ఎక్కడికో ఎందుకు, మన షాప్కే వెళ్దాం. వీడెందుకండి అక్కడికి? వాడేదైనా అంటే వీడు పరిగెత్తించి మరీ కొడతాడు. నేను రాను నాన్న. ఎందుకు వెళ్ళరు? అది మావయ్య 40 లక్షలతో పెట్టిన షాపు. అందరికీ హక్కు ఉంది. అదే షాప్కి వెళ్ళండి. ఏదైనా ఎక్కువ మాట్లాడితే మాత్రం రోడ్డు మీద ఉరికించి కొడతా. అదే వద్దనేది. మావయ్య, ఈయన అన్నంత పని చేస్తారు. జాగ్రత్త మావయ్య. మళ్ళీ ఇదేంటండి? వాడి షాప్కే వెళ్ళాలా? అది నా షాపు, వాడి షాప్ కాదు. నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు. వాడు నన్ను ఎంత మాట అన్నాడో విని కూడా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా? వాడంత మాట అంటావు తప్పే. ఎవరు మాత్రం వాడిని కరెక్ట్ అన్నారు? ఆహా, ఇప్పటికిప్పుడు ప్లేట్ బాగానే తిప్పుతున్నారు. మావయ్య, మీరు వెళ్ళండి. పదరా, మనం వెళ్దాం.
పదనాన్న వాడు మళ్ళీ ఏదైనా బాలు మళ్ళీ చెప్తున్నా ఏమనంటే ఖచ్చితంగా వాడి కళ్ళు పోతాయి. ఆ, పద. పద. సార్ లోడ్ వచ్చింది దింపమంటారా? బుద్ధి ఉందా నీకు? చూడొస్తే దింపుకుంటే ఎలా ఉంటావు? దగ్గరుండి దింపించుకో. ఆగు, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఊరికి వెళ్ళాను సార్, గుండె కొట్టించుకున్నా. తెలిసావు. ఏంటి మనోజ్ అలా ఉన్నావు? చదువురాని వాళ్ళని చదువురాని వాళ్ళే అంటే కూడా తప్పేనా? నిజం మాట్లాడినా తప్పేనా? మళ్ళీ అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఎలా మర్చిపోమంటావు? వాడు నన్ను ఇంట్లో తరిమి తరిమి కొట్టాడు. మరి తనతో ఎందుకు నీకు ప్రతిసారి? నేనేం వాడిని కదిలించలేదు. వాడి వెనక నుంచి వచ్చి నా మామిడి మీద కొట్టాడు. నాతో గొడవ పెట్టుకున్నాడు. ఊరికే వచ్చి గొడవ పెట్టుకోడు కదా. నువ్వు మావయ్య గురించి తప్పుగా మాట్లాడావు, అందుకే వచ్చాడు. అంటే నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావా? హ్మ్, ఖచ్చితంగా తప్పే అంటాను. మావయ్య చదివించకపోయి ఉంటే నువ్వు మాత్రం ఇన్ని డిగ్రీలు చదివేవాడివా? చూసావా, నువ్వు కూడా అదే మాట అంటున్నావు. అయ్యో, మీకెవరికి అర్థం కావట్లేదు. ఆ డిగ్రీలు తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని రాత్రులు నిద్ర మానుకున్నానో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యానో తెలుసా నీకు? అవి మాత్రం ఎవరికి కనిపించవు. ఒక మాట మాట్లాడితే అందరూ నన్నే తప్పంటారు. నీ కష్టాన్ని ఎవరూ కాదనట్లేదు మనోజ్, కానీ ఆ కష్టం చేసే అవకాశం ఇచ్చిన మనిషిని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం తప్పే. సరే, ఇక మీదట నేనేం మాట్లాడను. అందరికీ నేనే తప్పుగా కనిపిస్తాను, అంతే కదా? చెప్పండి సార్, ఏం కావాలి? మనోజ్ ఉన్నాడా? లేరు, బయటికి వెళ్ళారు. ఇంతకీ మీరెవరు? తనతో ఏమైనా పనుందా? ముందు చెప్పండి, మనోజ్ ఉన్నాడా లేదా? లేరని చెప్పాను కదా, ఇప్పుడు మీరెవరు చెప్పండి. రోహిణి పాప నేనే. అయ్యో, నువ్వెందుకు వచ్చావు? అదే ఇలా హెల్మెట్ పెట్టుకుని. మనోజ్ కంటే పడకూడదు అనుకున్నాను, అందుకే ఇలా వచ్చాను. ఆ, సరే, ఇంతకీ ఏం కావాలి? ఏం లేదు, మా చెల్లెలి కొడుక్కి పెళ్లి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఫర్నిచర్ చూడాలి, అందుకే వచ్చాను. దానికోసం నువ్వింత దూరం రావాలా? ఒక ఫోన్ చేసి ఉంటే నేను పంపించేదాన్ని కదా. నేను ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా, కాస్త నువ్వే రేట్ చూసివ్వు. నువ్వు నాకు చేసిన సహాయం ముందు ఇదొక లెక్క. రా, ఏం కావాలో చూడు. మంచి బ్రాండ్స్ లో తక్కువ ధరలో ఏమున్నాయో చూపిస్తాను. నాకు డబుల్ డోర్ బీరువా కావాలి. సరే, పద. ఆ, ఇది బాగుంటుంది చూడు. పర్వాలేదులే అమ్మా, నీవు చూపించావంటే దానికంటే మంచి రేటు మంచి క్వాలిటీ ఇంకెక్కడా ఉండదు. నేను అడ్రస్ ఇస్తాను, అక్కడికి డెలివరీ చేసేయండి. సరే. సరే పాప, జాగ్రత్త. అంతా బాగానే ఉంది కదా? మళ్ళీ ఎప్పుడైనా నా అవసరం వస్తే మొహమాట పడకుండా చెప్పు. అయ్యో, మామయ్య వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను నీ గురించి విదేశాల్లో ఉన్నావని చెప్పాను. పర్వాలేదు, నేను ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. సరే, ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళు. సరే అమ్మా. ఏమ్మా, మనోజ్ ఎక్కడా? డీలర్ని కలవడానికి వెళ్ళారు మావయ్య, కాసేపట్లో వచ్చేస్తారు. సరే. హలో, ఒక్క నిమిషం. బాలు, ఆయన కస్టమర్. ఒక్క నిమిషం. మీ ఫోన్ కౌంటర్ దగ్గర మర్చిపోయారు. అయ్యో, గమనించలేదండి. థ్యాంక్ యూ. ఒకటి అడగనా? అడగండి. బయట బండి మీద వస్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం మామూలే, కానీ షోరూమ్ లో కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు? అది నాకు దుమ్ము పడితే పడదు, అందుకని. నానా చూసావా, ఫోన్ ఇచ్చినా సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను ఏదో కంగారులో ఉన్నట్టున్నాడ్రా, వదిలేసి మనం వచ్చిన పని చూద్దాం. పార్లరమ్మా, అసలు ఆయన హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడు? అది ఆయన్నే అడగాలి బాలు, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అవును, ఎలా వచ్చారేంటి? ఈ షోరూమ్ ఓనర్ గారు లెక్కలు చూడాలన్నారు. నేనేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానా లెక్కలు చూడడానికి? అది కాదు నాన్న, మనోజ్ని పూర్తిగా నమ్మేసి వదిలేయడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండాలి.
బాలు, ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళ ముందు మనోజ్ గురించి అలా మాట్లాడుతూ. అంటే ఇంట్లో మాట్లాడితే అభ్యంతరం లేదా? నేను అలా అన్నానా? రే, వాడున్నా లేకపోయినా వాడి గురించి ఆలోచిస్తావు. ఊరుకోరా. మనోజ్ రావడానికి టైం పడుతుందా అమ్మా? ఆ, కొంచెం టైం పట్టొచ్చు మావయ్య. డీలర్ దగ్గర పని అయిపోగానే వస్తారు. సరే అమ్మా, మన రంగారావు వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్ళింది కదా, ఆ పెళ్లికి ఏదైనా గిఫ్ట్ కొనాలనుకున్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపించమ్మా. ఆ, ఇంట్లోనే ఒక మాట చెప్పుంటే సరిపోయేది కదా మావయ్య. నేనే తీసుకొచ్చి చూపించేదాన్ని కదా. ఏ మా నాన్న షోరూమ్కి రాకూడదా? అలా ఎందుకంటాను? ఇంత దూరం రావడం వల్ల మావయ్య స్ట్రెయిన్ అవుతారని అలా అన్నాను. సర్లేమ్మా, ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య ఫర్నిచర్ కొనిస్తానన్నాడు. కాకపోతే మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా. కిచెన్ సామాన్లు ఎక్కడున్నాయో చూపించాం. సరే మావయ్య, రండి. పాలరమ్మా, ఏంటి? నాన్న దగ్గర డబ్బులు తీసుకోవద్దు. ఏది కొన్నా నాన్నకి మీరు ఇవ్వాల్సిన డబ్బుల్లోనే లెక్క కట్టుకో. రే, నేను డబ్బులు ఇచ్చే కొంటానులేరా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వు మంచి వస్తువులు చూపించు. సరే రండి మావయ్య. వెళ్ళన్నా. మావయ్య, ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎలా ఉందో. నాన్న కిచెన్ ఐటమ్స్ చూపించమంటే నువ్వు డైనింగ్ టేబుల్ చూపిస్తావండి? రే, మర్చిపోయాను. నువ్వు ట్రిప్కి వెళ్తానన్నావు కదా, ఇంకా ఇక్కడే ఉన్నావు ఎందుకు? వెళ్ళు. సర్లే నాన్న. పాలరమ్మా, నాన్నకి మాత్రం మంచి వస్తువులే చూపించు. ఏదో ఉందని అంటకట్టేయద్దు. అది నాకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. సరే నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త. మావయ్య, ఇది ఓకేనా? లేకపోతే ఇంకా ఇంకేమైనా వేరే ఉన్నాయిగా, చూస్తారా? అటు వెళ్ళి చూద్దాం. రండి. ఈ బాలుగాడి వల్ల రోజు రోజుకి తలపోటు పెరిగిపోతుంది. టాబ్లెట్ తెచ్చుకోవాలి. సారీ సార్. సార్, నువ్వు ఏయ్, నా 30 లక్షలు ఇవ్వరా. ఆగరా. ఏయ్. ఏయ్, ఏయ్, ఓ. ఏయ్, ఏయ్, ఏయ్. గుడ్లు. నా చెయ్య, నా పాలు, నా చెయ్య. నా పాలు రా. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతి కూర, తాజా తాజా ఆకుకూర. దొంగ సచ్చిపురా. అలా పడేసరికి చూస్తున్నావేంటి? పట్టుకున్న పదమ్మా. నేను జాబ్ చేసేవాడిని. నా పేలే పిండి పంపిస్తావేంటి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎంత నువ్వు జాబ్ చేసినా కానీ పెళ్ళానికి మొగుడు మొగుడే. పిండి జాగ్రత్త. ఏయ్, ఓ.
అయ్యో అయ్యో జాగ్రత్త అత్తయ్య, నెమ్మదిగా తాగండి. ఏంటి అంత గట్టిగా తడుతున్నావా కొడుతున్నావా? వీడికి అరచేత్తో తడితే ఏం తగ్గుతుంది? ఓ రోకలు బండి తీసుకుని ఏంటి ఏమంది? మా రెస్టారెంట్ లో రోటి పచ్చడి స్టార్ట్ చేద్దాం అంటుందమ్మా. రోకలు బండేసి నా తల బాధమన్నట్టు వినిపించింది. మీకు అన్ని అలాగే వినిపిస్తాయి. మీకు పొలవారిందని మీన చేత్తో తడితే గయ్యమని అరిచారు. అవసరమా? ఎందుకు రెండుసార్లు పొలమారింది? రెండు కళ్ళు వదులుతున్నాయి. నీకు రోహిణి వదిన మనోజ్ అన్నయ్యగా రెండు కళ్ళు. మరి అంతే కదా, తలుచుకోగానే ఫోన్ వచ్చేసింది. బిజినెస్ లో లక్షల్లో లాభం వచ్చినట్టుంది. అమ్మా రోహిణి, అత్తయ్య ఏంటమ్మా ఏమైంది? షాప్ లో మళ్ళీ ఏమైనా లాస్ అయిందా? ఏమైందమ్మా? కాదత్తయ్య, మనోజ్కి మనోజ్కి ఆ, మన మనుష్కి ఏమైందమ్మా? చెప్పమ్మా. వదినా మనోజ్ నీకేమైంది చెప్పొద్దునా? యాక్సిడెంట్ అయ్యింది రవి. యాక్సిడెంటా? అత్తయ్య మీరు కంగారు పడకండి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఉన్నాడు. నన్ను చూడనివ్వట్లేదు. సరే వదినా, నువ్వేం కంగారు పడకు. అరగంటలో అందరం అక్కడ ఉంటాం. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో చెప్పు. సరే వదినా, మేము వచ్చేస్తున్నాం. అయ్యో ఏంటి ఏమైంది? ఏమైంది మీనా? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందటండి. హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. ఐసీయూలో ఉన్నాడంట. పార్లరమ్మకి ఏమైనా అయిందా? లేదు, అన్నయ్యకేనంట. ప్రమాదమా? ప్రమాదంగా ఉందా? రాగానే చెప్పాను. కాలేదు కదా, బాగానే ఉన్నాడు కదా. కంగారు పడక నాన్న, వాడికి ఏం కాదు. వాడికి ఏదైనా జరగాలి. ఇక జీవితంలో నీ మొహం కూడా చూడను. మా నాన్న అన్నాడనే తప్ప నా కోసం నేను గొడవ పడ్డానా? ఏమండి ఇప్పుడు అవన్నీ అవసరమా? ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి పదండి. మనోజ్, అమ్మ రోహిణి, అత్తయ్య రోహిణి, మనోజ్కి ఏమైంది? ఏడు వాడు లోపల ఉన్నాడా? లేదు, ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లారు. ఏం ఆపరేషన్ అమ్మా? అసలేం చెప్పట్లేదు మావయ్య. అసలు ఇప్పటి వరకు మనోజ్ని చూడనివ్వలేదు. ఎంతసేపు అయిన పార్లరమ్మా? నేను అత్తయ్యకి ఫోన్ చేయగానే తీసుకెళ్లారు. నాకేదో భయంగా ఉంది. రోహిణి ఏం కాదు, ఆయన క్షేమంగానే తిరిగి వస్తాడు. నా కొడుకు
అమ్మా అమ్మా అంటూ ఇల్లు చిన్న పిల్లలాగా నా వెనకాల ఉంటాడు. వాడికి ఏదైనా అయితే, ఓ, ఓ, ప్రభా ఏం కాదమ్మా. వాడికి ఏ పరిస్థితి తీసుకొచ్చావు? నేను వాడిని ఏడ్పిస్తాను కానీ వాడికి ఏదైనా కావాలని కోరుకుంటానా? ఏం జరిగినా సరే, ఎంత కష్టమైనా వాడిని కాపాడుకుందాం. ఏం కాదు ప్రభా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే వదినా? నాకు కూడా సరిగ్గా తెలియదు రవి. నడి బజార్లో పడున్నాడని మన షాప్ వచ్చే కస్టమర్ ఫోన్ చేసి చెప్తే వెళ్ళేసరికి అంబులెన్స్ లోకి ఎక్కించి ఇక్కడికి పంపించామన్నారు. నేను డైరెక్ట్ గా వచ్చేసాను. నాకెవ్వరూ లేరు. మనోజ్ ని చూసుకునే బ్రతుకుతున్నాను. తనకేదైనా అయితే నేను చచ్చిపోతాను. పానరమ్మ, ధైర్యంగా ఉండు రోహిణి, ఏం కాదు. ఏంటన్నా? వాడు ఎన్నో తప్పులు చేశాడు, కానీ ఇక్కడ ఈ గుండెలోనే దాచుకున్నాను. ముందుగా వాడే నన్ను నాన్న అని పిలిచాడు. ఆ పిలుపు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పటికీ వాడిని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నాను. వాడికి ఏం కాకూడదురా, కాకూడదు. నాన్న, నా ప్రాణం అట్టేసైనా సరే వాడిని కాపాడుతాను. ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నువ్వు ఏడిస్తే నాన్న ధైర్యం పోగొట్టుకుంటున్నాడు. ఏమండి? కాదులేండి. బాధపడకు రోహిణి. మనోజ్, 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 ఏమైంది డాక్టర్? యాక్సిడెంట్ లో కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకున్నాయి. సర్జరీ చేసి గాజు ముక్కలు తీసేశారు.